నమస్తే. ప్రస్తుతం మనము రవీంద్ర భారతిలో ఉన్నాము. రవీంద్ర భారతిలో రేపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. సో గతంలో కొన్ని రోజుల నుంచి కూడా విగ్రహ ఆవిష్కరణ చేయొద్దంటూ అడ్డుకున్నటువంటి తెలంగాణ షాంగ్ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రేపటి ప్రోగ్రాంకి సంబంధించి వాళ్ళ నిరసన తెలియజేయడానికి అయితే రవీంద్ర భారతికి వచ్చారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడికి అంతా కూడా వచ్చారు. ఆ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రేపు సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే సినీ ప్రముఖులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో వీరంతా కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆ విగ్రహానికి సంబంధించి. బట్ పృథ్వీరాజ్ గారు మాత్రము, అదేవిధంగా తెలంగాణ శ్యామ్, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా మేము గతంలోనే చెప్పాము, ఆంధ్ర పాలకులకు సంబంధించి ఆంధ్రాల వాళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలను రవీంద్ర భారతిలో పెట్టొద్దంటూ గతంలోనే వాళ్ళు అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. సో పృథ్వీ గారు, అంటే ఏంటి ప్రధానంగా పోలీసులతో మీరు మాట్లాడారు, కేవలం నిరసన అంటున్నారు, ఎట్లుండబోతున్నారు? అదే ఇప్పుడు కులగొడతానికి ఏం రాలేదు. గవర్నమెంట్ రేపటిదాకా అవకాశం ఇస్తున్నాం, చెప్తాము వాళ్ళకు, చెప్పే కాడికి చెప్తున్నాం. మేధావులందరూ మొత్తం రచయితలు, కవులు, కళాకారుల గుండె మీద కాలు పెట్టినట్టు చేస్తున్నాడు మరి ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి. ఇక పిలిచారట వాళ్ళని పిలిచి తెలంగాణలో ఉన్నటువంటి కల్చరల్ అడ్డాను, ఇది మరి ఒక ఆంధ్ర సమైక్యవాద వాళ్ళ అడ్డా తయారు చేసేందుకు చేస్తున్నటువంటి భాగంలోనే ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడుతున్నారు కదా. దానికి మేము ఇక్కడికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి కదా అని ఆల్రెడీ. ఎవరికి ఇస్తారు రిప్రజెంటేషన్? ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్టర్ సార్, కానీ ఆయన ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాడు. టెలిఫోన్ చేసి మా వాళ్ళు చేస్తే ఉంటారు ఎవరెవరు అక్కడైతే ఇచ్చిపోండి అని చెప్పని. ఇప్పటికి కూడా లాస్ట్ మినిట్ వాళ్ళు ఏమన్నా నిర్ణయం అటు ఇటు ఏమన్నా వెనకకు తీసుకుంటారేమో అని చెప్పనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది మా తరఫుకెళ్ళి. 1 వీక్ బ్యాకే పెద్ద ఎత్తున మీరంతా కూడా విగ్రహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చర్చనీయాంశంగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అంటే ముఖ్యమంత్రి దాకా అంశం పోలేదంటారా? పోయింది, కొద్దిగా దున్నపోత మీద వాన పడ్డట్టు ఉన్నట్టున్నది. చూద్దాం మరి ఏమన్నా తోకనని అటు ఇటు అంటదో లేదో చూద్దాం అని చెప్పని చూస్తున్నాం. ఆఖరి మినిట్లా చూద్దాం. ఇక కాకపోతే ఏమవుతుంది, అన్ని వాళ్తాయి, పురుగులు అవుతాయి, ఆయనకు వాళ్తాయి, బీమారి వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. మరిగా ఈ డేట్ అయినా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ హైకమాండ్ కూడా. వాళ్ళకి ఏమైనా సోయి ఉంటే మరి ఇక్కడ తెలంగాణలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించింది. ఇలా ఏంటంటే గ్రామాలల్లో పంచాయతీ ఎలక్షన్ నుండి చేయబట్టి కొద్దిగా అటు ఇటు ఉన్నది, కానీ ఏం కాదు. అయినా కానీ ఇది పెడితేనే ఉన్నారు కదా, పెట్టినప్పుడు చూద్దాం. ఇప్పుడు లాస్ట్ మినిట్ కాదు, మా ప్రయత్నం అయితే మేము చేయాలి కదా. ఆవిష్కరణ రేపు అయితే జరుగుతూ అంటున్నారు. అడ్డుకుంటారా, నిరసన తెలియజేస్తారా, లేకపోతే ఆవిష్కరణ జరిగిన తర్వాత ఏమైనా పోరాటం చేస్తారా? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇదంతా తెలుస్తున్నది కదా. మేము లాస్ట్ మినిట్ వరకు మేము చేసేదంతా చేస్తూనే ఉన్నాం కదా. చాలామంది పెద్ద మనుషులు కూడా మాట్లాడారు, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటారే ఇంత అన్యాయం అని చెప్పని వాళ్ళు కూడా, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆయనకు చాలా సన్నిహితులు, అతి సన్నిహితులు అయినటువంటి చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడి ఆయనకు చెప్పే ప్రయత్నం చేసిర్రు. కానీ మొండ్యోడు, ఇంటలేడు, మూర్ఖత్వంలోకి పోతున్నాడు. మూర్ఖత్వంలో పోతే జనం బుద్ధి చెప్తారు అంతే. రేపటి పరిణామాలు ఎట్లుండబోతున్నాయి ఆవిష్కరణ తర్వాత మీ కార్యాచరణ? చూస్తాం.